మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా? రికార్డింగ్ డాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది? మంత్రి సీతక్క ఆగ్రహం. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండు. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి సీతక్క గారు బస్సులు ఎక్కేటోళ్ళని రికార్డింగ్ డాన్సులు చేసుకోమన్నాడు కానీ మంత్రులను రికార్డింగ్ డాన్సులు చేసుకోమని అనలేదు కదా. మీకెందుకు గంత బాధ వచ్చే? సరే, కేటీఆర్కు సంస్కారం లేదనుకున్నాం. మీకు అంత సంస్కారం ఉంటే మరి మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకునేదాకా వచ్చేదాకా పరిస్థితి ఎందుకు చూసుకున్నారు? ఇంకో 100 బస్సులు పెంచపోయిన్లు. మరి మహిళలేమో సిగలు పట్టుకొని రైకలు పట్టుకొని ఆ చీరలు పట్టుకొని ఎటు పడితే అటు గుంజి ఏం జినిగిపోతుందో ఏ ఇంటికలు ఎటుపోతానేయో సంఖలో ఉన్న పిల్లలు ఓరుతాంటే కూడా కొట్టుకుంటా అంటే అదేమో ఆ సంస్కారం మీకు గుర్తొత్తలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? అమ్మ సిగలు పట్టుకొని కొట్టుకోకుర్రి, మహిళా జాతికి ఇది అవమానకరం, అమ్మ రైకలు గుంజుకోకుర్రి చినిగిపోతానే, ఆ బస్సులో ఉన్నోడు మీ అవయవాలను చూస్తాడు పరుగు పోతుంది అని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టినావా? అమ్మ ఎల్లిగడ్డలు తీసేదానికి బస్సులు ఎక్కకుర్రి, పనులు తోముకునేదానికి బస్సులు ఎక్కకుర్రి, ఆ పోరగాళ్ళకి అన్నం తినిపించేదానికి బస్సులు ఎక్కకండమ్మా, ఆ ఆర్టీసీ పరుగు పోతుందని ఏనాడన్నా చెప్పినావా సీతక్క? రికార్డింగ్ డాన్సులు అనే వరకు ఇప్పుడు బాధప్త హృదయంతో వచ్చి ఇదేనా మీ నాన్న నేర్పిన సంస్కారం? నీ ముఖ్యమంత్రికి ఏం సంస్కారం ఉన్నది? నీ ముఖ్యమంత్రికి ఏం సంస్కారం ఉన్నది? ఏమన్నాడు నీ ముఖ్యమంత్రి? పేగులు మెడలేసుకొని తిరుగుతా అన్నాడు. అదేం సంస్కృతి? అదేం సంస్కారం? ఆ సంస్కృతి ఎవరు నేర్పిన ఆయనకు? ఆ సంస్కారం ఎవరు నేర్పిన? కేటీఆర్ అన్నదంటే తప్పేం లేదు సీతక్క. ఆఖరికి బస్సులు అక్కడికి వచ్చేటట్టున్నాయని చెప్తాడు. మహిళా జాతిని ఎట్లా అది అవమానించినట్టు? సరే, మరి ఎలిగడ్డ పొట్టు దిక్తే మంచిదేనా బస్సులల్లా? బ్రష్ చేసుకొని తోమితే మంచిదేనా బస్సులల్లా? ఇది మంచిదేనా? ముందు వాటిని సిట్ రైడ్ చేయర్రి. అసలు మిమ్మల్ని ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? 10 రూపాయలు పెట్టి టికెట్ కొనే ఆ స్తోమత కూడా లేదా మా మహిళలకు? పోనీ మహిళలందరికీ ఎట్టిస్తావు నువ్వు ఉచిత బస్సు? గవర్నమెంట్ జాబర్లు ఉంటారు, ప్రైవేట్ జాబర్లు ఉంటారు. నువ్వు చేయబట్టి నీ ఫ్రీ బస్ చేయబట్టి 50,000, 60,000, ₹1,00,000 సంపాదించే మహిళలు కూడా ఆ ఫ్రీ బస్సులో ఎక్కిపోతాను. గాడికి తీసుకొచ్చిన పరిస్థితి మళ్ళా పాత ఇనుప సామానికి వేసుకునే గాడికి వస్తుంది నీ మొత్తం ఆర్టీసీ వ్యవస్థ. అందరికి క్షమాపణ చెప్పాలట. క్షమాపణ నోరు ఎట్లా వచ్చిందట? నోరు ఎట్లా వచ్చింది? మీరు మాట్లాడతారు. మీరు సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీలో మొన్న సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? అక్కడ కూర్చున్న అక్కడ నమ్మితే ఆ చార్మినార్ కాడ గోల్కొండ కాడ బిచ్చ పట్టుకొని అక్కడ కూర్చోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే చూడు, ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఆయన అవమానపరచలే, ఇంకా డైరెక్టర్ సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పే అన్నాడు. ఇక్కడ అట్లా అనలే కేటీఆర్ గారు. ఏమన్నారు కేటీఆర్? బస్సుల్లో రికార్డింగ్ డాన్సులకు వేసుకునే కాడికి వెళ్తాంది. మరి జరుగుతాయి. ఆల్రెడీ కోదాడల మీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కోదాడలో మొన్న రికార్డింగ్ డాన్సులు చేసిండ్రు. అక్కడ ఆంధ్ర సంస్కృతి దరిద్రాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టిండ్రు. ముందు ఇవన్నీ మీరు సరి చేస్తే అప్పుడు మిమ్మల్ని అంటే అప్పుడు కోపం తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తారు క్షమాపణలు మీరు చేసే మంచి పనులని?